భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పార్లమెంటులో రైల్వే బడ్జెట్పై మాట్లాడిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. వరంగల్ జిల్లా కోర్టుకు ఈమెయిల్ బాంబు బెదిరింపు, రంగంలోకి దిగిన బాంబు డిస్పోజల్ టీం. హైదరాబాద్లో ఫ్రెష్ చికెన్ షాప్పై సంయుక్త దాడులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ వినిపిస్తుంది. గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన మోడల్ స్కూళ్లను తరువాత ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసిన తెలంగాణలో వాటిని కొనసాగించినట్లు గుర్తు చేశారు. ఇప్పటి వరకు మృతి చెందిన 42 మంది మోడల్ స్కూల్ టీచర్ కుటుంబాలకు గ్రాట్యుటీ ఇవ్వాలని, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే కాంపషనేట్ అపాయింట్మెంట్ కల్పించాలని కోరారు. అలాగే టీచర్లకు సహకాలంలో జీతాలు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రద్దు చేయడం జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రద్దు చేసినా సరే మేము వీటిని కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్లను కొనసాగించాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అయితే నా యొక్క సూటిగా జస్ట్ హాఫ్ మినిట్లో కంప్లీట్ చేస్తా అధ్యక్ష. 4 ప్రశ్నలు. ఈ మోడల్ స్కూల్ టీచర్ల కోసం మన గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 58, జీవో నంబర్ 60 ఇచ్చింది. వాళ్ళు ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో లేరు, ఈ సిపిఎస్ స్కీమ్ కింద ఒకవేళ వాళ్ళు చనిపోతే గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 42 మంది మోడల్ స్కూల్ టీచర్లు చనిపోయారు. వారికి గ్రాట్యుటీ ఎప్పటిలోగా చెల్లిస్తారు, చెల్లించకపోతే తక్షణమే చెల్లించాలని కోరుతా ఉన్న ఒకటి. రెండవది అధ్యక్ష, మోడల్ స్కూల్ టీచర్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ జరగడం లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మోడల్ స్కూల్ ఉద్యోగుల పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలని కోరుతున్నా. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు వేతనం ఇస్తామని చెప్పారు. మోడల్ స్కూల్ ఉద్యోగులకు 010 కింద దయచేసి 1వ తేదీ వేతనం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ నెల ఇవాళ మనం ఈ రోజు కూడా 17వ తేదీ అధ్యక్ష, ఈ రోజు కూడా మోడల్ స్కూల్ టీచర్లకు వేతనం పడలేదు. దయచేసి 1వ తారీఖు అందరిలాగా ఇవ్వాలని కోరుతున్నా. లాస్ట్ అధ్యక్ష, మీకు సంబంధించింది అధ్యక్ష, ఈ అందరు ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. మరి మోడల్ స్కూల్ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాం. నర్సంపేట సెక్టార్ వల్లభ్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఉగాది వేడుకలు. ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్లో పిల్లలతో పాటు తల్లిదండ్రులు, వేద పండితులచే ఉగాది వేడుకలు జరిపించారు. అంగన్వాడీ టీచర్ వాణి మాట్లాడుతూ, ఈ సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నానన్నారు. అది ఎట్లా చేస్తారు? ఇంకో బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, మామిడికాయ, యాపకు కదా, ఇవన్నీ వేసి కలిపి అది పచ్చడ. పండుగ ఉగాది పండుగ ఏం చేసుకుంటాం మనం? మమ్మీ ఏం చేస్తుంది? ఉగాది పచ్చడ. అది ఎట్లా చేస్తారు? ఇంకో బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, మామిడికాయ, యాపకు కదా, ఇవన్నీ వేసి కలిపి అది పచ్చడ. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, నియోజకవర్గ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు రామగుండం ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. బీజేపీ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ,
గుండబోయిన భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పాల్గొన్నారు. ఎన్నికల హామీలైన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, రైతు భరోసా, గృహ నిర్మాణ పథకం తదితరాలను వెంటనే అమలు చేయాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జై బీజేపీ. అమలు చేయాలి. 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను మభ్యపెట్టి 6 గ్యారెంటీలు, 420 హామీలు, 420 ఈ ప్రతీక ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మరి తప్పించుకొని తిరగడం, కేవలం ఒక మహాలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తూ ఉన్నామని మరి ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నారో, ఇలా బస్సులలో ప్రయాణం చేయాలంటే అనేకమైన సర్కస్ ఫీట్లు చేయాల్సిన అవసరం పరిస్థితి ఏర్పడింది. దానికి కారణము మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో ఈ యొక్క ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మరి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ పిలుపు మేరకు అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల్లో మరి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ ద్వారా మరి విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మరి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మరి రైతు భరోసా కానీ, పింఛన్లు కానీ ఇవి కూడా అమలు చేయలేదు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీలో ఎన్నికలలో మరి తెలంగాణ ప్రభుత్వానికి ఓటు హక్కు అడిగేటువంటి అర్హత లేదు. ఎందుకంటే రైతు భరోసా పేరు మీద ప్రజలను ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయని మరి మభ్యపెడుతూ మరి రైతులను మోసం చేస్తూ ఉన్నది. వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇట్లనే కొనసాగితే ప్రజల పక్షాన నిలబడి ఏ పోరాటాలకైనా సిద్ధంగా ఉండి మరి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. మరి ఇచ్చినటువంటి వాగ్దానాలలో అధికారంలోకి వచ్చి ఈ 2.5 సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయింది. ఇవాళ హామీలే కాదు, డిక్లరేషన్ల పేరిట ఇవాళ బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, ఇట్లా అనేక రకాల హామీలు ఏవైతే ఇచ్చిందో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవడం లోపల ప్రభుత్వం పూర్తిగా విఫలమై, లేకపోతే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం కొట్లాడి ఇచ్చినటువంటి హామీలను మరి అమలు చేసేటందుకు తప్పకుండా ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి అనేక కార్యరూపాలలో నిరసన కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేపడుతుందని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. గోదావరికని పట్టణం బాగుండాలని
బుధవారం శివసత్తులతో కలిసి ట్రాన్స్జెండర్లు డప్పు చప్పుల నడుమ పోచమ్మ బోనాలతో తరలివచ్చి పోచమ్మ తల్లికి బోనాలను మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ తల్లి అందరినీ బాగా చూడాలని కోరుకుంటూ పోచమ్మ బోనాలను సమర్పించాలని, మేమే కాకుండా అందరూ ఆ పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించాలని కోరారు. అందరికీ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు. ఉగాదికి ముందొచ్చి అమావాస్య రోజు మా ట్రాన్స్జెండర్స్ అందరం కలిసి చౌరస్తాలో ఉన్న పోచమ్మ తల్లికి బోనాలు చేసుకోవడం జరిగింది. మా గురువుగారైన కామేశ్వర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి బోనాలు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మేమే కాదు, ఊరి కోసం గోదావరి క్షేమం కోసం కోరుకునే మీరు కూడా బోనాలు చేయాలి, పోచమ్మ తల్లికి అన్ని సమర్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చిన్న కోడూరు మండల పరిధి రామునిపట్ల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. సోమవారం సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొల్లం భాగ్యలక్ష్మి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ కాలనీలో సీసీ రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీంతో నిర్మాణం పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకర్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి కవిత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా రైతులకు ఉద్యాన పంటల రాయితీలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. దామర మండలం పులకుర్తిలో డ్రీప్ విధానంలో సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్, నడికూడ మండలం నర్సక్కలపల్లిలో మల్చింగ్ పద్ధతిలో సాగు చేస్తున్న మిర్చి పంటను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం రాయితీపై అందించిన డ్రీప్ పరికరాలను తనిఖీ చేసి రైతులు ఈ సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు, లాభాలు సాధించాలని సూచించారు. ఏం సబ్సిడీ వచ్చింది నిన్న ఫైల్ అక్కడ ఒక లైన్లో ఎన్ని అది కూడా మెజర్డ్ ఉంటుంది. ఓపెన్ వెల్ లో నుంచి దాంట్లోకి వస్తాం మేడం. ఆల్గే అక్కడ కూడా ఫస్ట్ ఇయర్ ప్లాన్, సెకండ్ ఇయర్ ప్లాంటేషన్, ఫోర్త్ ఇయర్ నుంచి క్రాప్ క్రాప్ వేరే పైప్ లైన్ తోటి స్ప్రింక్లర్స్ పెట్టి ఆల్టర్నేటివ్ వర్షం పడేలాగా పడుతుంది, రెయిన్ లాగా పడుతుంది, రెయిన్ లాగా పడుతుంది మొత్తంలో. మీరు ఇప్పుడు ఇంటే క్రాపింగ్ ఏ రాదు 3 ఇయర్స్కి ఏమి
థర్డ్ ఇయర్ రన్నింగ్ స్టార్ట్ అయింది. తెలంగాణలో మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుపై అసెంబ్లీలో రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వం వద్ద డిపిఆర్ ఉందా లేదా అన్న విషయానికే స్పష్టమైన సమాధానం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సైతం డిపిఆర్ లేదని చెబుతున్నారని తెలిపారు. గతంలో ఇదే అసెంబ్లీలో డిపిఆర్ తయారీకి కనీసం 18 నెలలు పడుతుందని చెప్పి ఇప్పుడు కేవలం 2 నెలల్లో డిపిఆర్ సిద్ధమైందని చెబుతుండడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. 2 నెలల్లో అద్భుతంగా డిపిఆర్ తయారు చేసి ఉంటే దాన్ని ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష, ఈ డిపిఆర్ ప్రిపరేషన్కే ఒక మెయిన్ హార్ట్ అనే కంపెనీకి ఇచ్చినాం. ఆ కంపెనీ గురించి కూడా నేను ఒక నిమిషం చెప్తా సార్. అది పాకిస్తాన్లో బ్యాన్ చేసిండ్రు కంపెనీని, సింగపూర్లో బ్యాన్ చేసిండ్రు, అట్లాంటి కంపెనీకి ఇచ్చిండ్రు. సరే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, అది కూడా మంత్రి గారు చెప్పాలా. ఓకే, అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, ఆ రోజు శాసనసభకి ఇచ్చిన సమాధానంలో గౌరవ మంత్రి గారు డిపిఆర్ ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే, మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారవుతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. అధ్యక్ష, వరంగల్ జిల్లా కోర్టుకు ఈమెయిల్ బాంబు బెదిరింపు. రంగంలోకి దిగిన బాంబ్ డిస్పోజల్ టీం. హన్మకొండ కోర్టులో పోలీసుల తనిఖీలు. బాంబు బెదిరింపుతో న్యాయవాదులు, కక్షదారులు కలకలం. సువేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణం జల్లెడ. అడుగడుగునా తనిఖీలు చేస్తున్న బాంబు స్క్వాడ్. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు. ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రకటన. బాంబు బెదిరింపుతో వరంగల్ కోర్టులో హై అలర్ట్. అనుమానాస్పద వస్తువులపై పోలీసుల నిఘా. సిద్దిపేట జిల్లా కూకునూరుపల్లి మండలంలో యూరియా కోసం వెళ్లిన రైతు పుల్ల కిష్టయ్యపై ఫర్టిలైజర్ షాప్ యజమాని దాడి చేసిన ఘటన కలకలం రేపింది. గజ్వేల్ మండలం కొడకన్ల గ్రామానికి చెందిన ఈ రైతు ఆన్లైన్లో బుక్ చేసిన 3 యూరియా సంచులు ఇవ్వాలని కోరగా ఇతర మందులు కూడా కొంటేనే యూరియా ఇస్తానని షాప్ యజమాని చెప్పడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటనలో రైతుకు కుడి చేయి ఫ్రాక్చర్ కావడంతో పోలీసులకు, వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. షాప్ యజమాని లైసెన్స్ రద్దు చేసి రైతుకు న్యాయం చేయాలని గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
బుక్ చేసుకున్నప్పుడు ఇవ్వాలి మనకు. మేము ఎందుకు పోతాం మాకేం అవసరం కరెక్ట్ ఇచ్చినాక మేము చేసుకున్నాం కదా, ఫోన్లో బుక్ చేసుకున్నాం మనం, మనకు చేసుకుంటే అయిపోతుంది. లింక్ అవసరం లేదు కదా మాకు. ఆ లింక్ అయితే మనకు అవసరం ఉండదు కదా, ఆ లింక్ వద్దు మనకి అంతే. లింక్ పెట్టదు, ఏదన్నా మనకు గులకలే అయితే ఇది అయితేనే అదైతేనే రెండు ఇట్లానే ఇస్తామని లింక్ పెట్టిరు. ఎప్పుడు పోయిన వాళ్ళు రైతులకు అందరూ సతాంసరం ఉంటారు. వాళ్ళు ఇప్పటికి 2 షాపులలో అంతే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు పక్క పక్క షాపులని ఇద్దరు అదే సతాంస్తారు. ఒకటి కొడకండ్ల విలేజ్, గజ్వేల్ మండలం. నాదొక భూమి ల్యాండు, రాయవరం ల్యాండ్ ఉంది. రాయవరం ల్యాండు ఇక్కడ కుకురంపల్లి మండలకు వస్తుంది. అది ఊరియా నేను బుక్ చేసుకున్నా, కుకురంపల్లి షాప్లోకి వచ్చింది. వస్తే నేను బుకింగ్ చేసుకున్నా. ఊరియా గురించి అని నేను వెళ్ళాను. అక్కడ వెళితే గులకలు తీసుకుంటే ఊరి ఇస్తామని జర గొడవ పడారు. లేదు నాకు ఊరియనే బుక్ చేసుకున్నా, నాకు ఊరియనే కావాలని నేను చెడు మాటలు పెరిగేసినాయి. అంతా 3 కొడుకులు, ఆ లక్ష్మలే అలా కొడుకులు, గంగిశెట్టి లక్ష్మలే అలా కొడుకులు 2 వచ్చారు. 3 గజులు ఆడ ఎత్తేసారు, బయటకు నెట్టేసి అంత కింద పడ చేయి ఫ్రాక్చర్ అయిపోయింది. అది ఊరియా గురించి చాలా తిప్పలు అవుతుంది. ఊరియా బాధకే మేము ఇట్లా చేసుకుంటే రైతులము ఇట్లా చేస్తారు. అంత చేతి ఇప్పుడు ఇది ఫ్రాక్చర్ అయిపోయింది. కుకురంపల్లి రైతులు వచ్చారు, 2 వచ్చారు. ఆ లింక్ ఏంటంటే గులకలు పుటాచానా ఏదన్నోటి తీసుకోవాలంటేనే ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వమని పెట్టారు. అదంటే మాకు ఇప్పుడు గులకలు ఏం చేసుకోవాలి. నాకు ఈ టైంలో వరి పొట్ట ఉంది, పొట్ట టైంలో ఇప్పుడు గులకలు ఏం చేసుకుంటాం. గులకలు వేసే టైమే అయిపోయింది. ఇప్పుడు ఏం చేసుకోవాలని చెప్పి నేను గులకలు ఊరినే ఇయ్య అంటే నీకు ఇయ్య ఎంబడికో పిక్కోవడం అని ఆయన ఎత్తేసారు. 3 బస్తాలు 3 బస్తాలు 3 చేసుకున్నాం. 3 బ్యాగులు బుక్ చేసుకున్నాం. 3 బ్యాగులు పోతేనే గట్ల చేసారు. కట్లెట్ షాపులే 3, 2 కొడుకులు, తండ్రి ఉన్నారు. ఇంకా మస్తు మంది జమ అయ్యారు, రైతులు కూడా జమ అయ్యారు. ఇక నేను కూడా అక్కడనే చెయ్యిరిగి నేను అన్నీ పండుకున్నా. 1 గంట సేపటి దాకా నేను షాప్గానే పండుకున్నా. ఒకవేళ పిలిపి పోలీసులు రావాలి అది అని అంటే కాన్స్టేబుల్ వచ్చినాకనే నేను లేచిపోయినా. హాస్పిటల్ పోయి పట్టి కట్టించుకొని వచ్చినాం. ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? ఇప్పుడు ఏంటంటే మనకు న్యాయం కావాలి. ఇది ఒకటి మొత్తం వాళ్ళు ఎప్పుడు పోయినా ఇట్లే సతాంచుతూ ఉంటారు. వాళ్ళకి సర్జరీ చేయాలి, సర్జరీ చేసేయాలి, కేసు కావాలి, కేసు చేసి. అందరికీ నమస్కారం. కుకునూర్పల్లి మండలంలో శివ ఫెర్టిలైజర్ అనే డీలరు పైన రైతు అక్కడికి యూరియా కొనుగోలు కొరకు కొడకండ్ల గ్రామానికి చెందిన కిష్టయ్య అనే రైతు శివ ఫెర్టిలైజర్ షాప్కి యూరియా కొనుగోలు కొరకై మరి ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ మరి డీలర్ గారు యూరియాని తమరు ఈ గులకలతోటి లింకు కొనుక్కుంటేనే యూరియా ఇవ్వడం జరుగుతుందని అతని చెప్పినారని చెప్పేసి ఈరోజు ఇక్కడ రైతు వేదికలో నేను ఇక్కడ మన రైతు కిష్టయ్య కొడకండ్ల గ్రామానికి చెందిన రైతు కంప్లైంట్ మరి అతని పైన ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఆరోపణ ఏంటంటే మాకు ఈ యూరియా ఏదైతే ఇస్తున్నారో ఇది లింకు లేకుండా నానో యూరియా కానీ లేదా గులకలు కానీ ఇతర పురుగుమందులు కానీ లింకు లేకుండా ఇవ్వాలనేది వారి యొక్క డిమాండ్. అయితే దానికి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను కంప్లైంట్ తీసుకున్నాను. మరి సంబంధిత డీలర్ పైన ఎంక్వైరీ చేసుకొని మరి ఎక్కడైతే వారు ఏ రకంగా మరి ఇంకోటి ఆరోపణ వారి ఏంటంటే మాకు తోసేయడం జరిగింది సార్, లేదు ఏం చేసుకుంటావు చేసుకోపోని తోసేయడం జరిగిందని చెప్పేసి కూడా ఆరోపించడం జరిగింది. దానికి కూడా ఎంక్వైరీ చేసి మరి సంబంధిత డీలర్ పైన యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే సంబంధిత రిపోర్టు మరి పై అధికారులకు కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి రైతుకు తగిన విధంగా న్యాయము మా దృష్టిలో ఉన్నంత వరకు మేము చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. చేసుకున్నాం. ఆ 3 సంచుల యూరియాతో పాటు పొటాషు అండ్ గులకలు తీసుకుంటేనే యూరియా ఇస్తానన్నాడు. ఏదైనా ఒక లింక్ ఇస్తానని అన్నాడు. మేము అవి తీసుకోలేదు. దాని ద్వారా మా పేరుతో యాడ్ చేశారు. ఫర్టిలైజర్ శివ ఫర్టిలైజర్ లక్ష్మీ. ఎవరెవరి మీద చేసిరు, ఎంతమంది చేసిరు? మేము ఇద్దరేమో ఉన్నాము. కిష్టయ్య పుల్ల కిష్టయ్య మీద దాడి చేశారు. నేను అక్కడనే ఉన్నా. నేను ఆపిన వాళ్ళు ఆగలేదు. కేసు పెట్టాలి, కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. యూరియా మాత్రం మాకు ఇవ్వాలి, ఏం లింక్ పెట్టొద్దు. మాకు చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.